వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు వరంగల్లో గత వారి పాలనలో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలంటూ నిలదీశారు. పలుమార్లు బీఆర్ఎస్ నాయకులు రోడ్ షోలు గానీ సభలు గానీ నిర్వహించినప్పుడు కేవలం హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమం తామే చేశామని, ఉద్యమం పేరు చెప్పుకుని 9 సంవత్సరాలు గడిపారని, ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అర్థం కావడం లేదని చెప్పారు. మళ్లీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తారనుకుంటే మీరు చేసిన పనేటిదో ప్రజలు కొంచెం క్లుప్తంగా చూసే మిమ్మల్ని పక్క కూర్చోబెట్టిండు అనేది ఇంకా కూడా మార్పు రాకుండా ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే మాయ మాటలు చెప్పి రెచ్చగొట్టుకుంటా ఏది చేస్తుంది రెచ్చగొట్టడమే. 10 సార్లు మాట్లాడుతూ పోతుంటే అది నిజమే అనుకుంటారేమో అని చెప్పి తాపత్రయంతో ఇవాళ మీరు కేటీఆర్ గారిని కూడా హరీష్ రావు గారిని చూడండి, ఇవాళ ఒకటి మాట్లాడతారు, దాని గురించి మేము మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దానికి జవాబు చెప్పరు, తెల్లారు ఇంకో సమస్య ఏదో అని చెప్తారు. బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి గారట. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరు ఉండి కోవట్లుగా దుకాణాలు పెట్టుకొని మీరుండి అనుబంధ సంస్థగా ఉండి 10 ఏళ్ళు కలిసి సంసారం చేసి విభజన చట్టంలో పెట్టింది ఒక్కటంటే ఒక్కటి పట్టుకరాని అసమర్థులు మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారు చెయ్యపట్టి మేము ఇలా అధికారంలోకి వచ్చినామనేది నగ్న సత్యం. అది ఒకళ్ళు పెడతారు సీఎం గారిని మారుస్తాను, ఒకళ్ళు పెడతారు సీఎం గారిని ఇదవుతున్నారు, ఒకళ్ళు బీజేపీ కోటని రేపో మాపో తీస్తున్నారు, రేపు ఇంకోళ్ళు సీఎం కాబోతున్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు. అది రాసి పెట్టుకోండి. ఇలా మీరు మా దాంట్లో ఎవరు కావాలనేది కూడా మీరు నిర్ణయం చేసి మాట్లాడే స్థాయి మీకు ఎక్కడ. మీ దాంట్లో మీకు సోయి లేదు, ఇది లేదు, మా దాంట్లో గురించి అనాలిసిస్ చేసి చెప్తున్నారా? సోషల్ మీడియా ద్వారా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఒక దానికి అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరు? ఏ రోజైనా పొద్దుగా లేస్తే స్కామ్స్ దోపిడితోటి నిండిపోయి ఉన్నారు మీరు కుటుంబాలు. మీరు ఇట్లా ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడే మేము 5 లక్షలు 10 లక్షలతో సభ పెడతామని చెప్తే ఎటు పోతుంటే పోకండి అని ఆపిన మీరు 1 లక్ష పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు వద్దనట్లే, మీ పార్టీ మీ ఇష్టం కావచ్చు, కానీ పార్టీ ప్లేస్ చూడటానికి వచ్చి ఏదో వచ్చినాం కదా 4 మాటలు అనిపోవాలి, వచ్చిరాని మాటలు అనిపోవాలి అనేటప్పుడు మీకు 27, 23 పెట్టింది కదా సభ. ఆ సభ కంటే ముందు హరీష్ రావు గారు రండి, మేము నిజంగా గౌరవపదంగా మిమ్మల్ని తిప్పి చూపిస్తా, మీకు మాకున్న వ్యత్యాసం ఏంటిది, 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి, సంవత్సర కాలంలో మేము చేసింది ఏంటి అనేది ప్రజలకు వెళ్దాం. అది లేకుండా అవుట్డేటెడ్ మీరు అంటారు, ఏదో అంటారు, ఇదివరకు చాలా మాట్లాడిన అవన్నీ నేను మళ్ళా మాట్లాడాలంటే వారికి మాకు తేడా ఉండదు కాబట్టి మేము మాట్లాడదలుచుకోలే. ఇకనైనా మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఏది మాట్లాడినా ఇంకా మేము ఇట్లనే అధికారంలో ఉన్నామనే అహంకారంతో